మనిషి నిద్రలోకి జారుకున్న క్షణాల నుంచి మొదలయ్యే కళల ప్రపంచం ఎంతో రహస్యంగా ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో కళలను కేవలం ఊహలుగా కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా కళల్లో ప్రకృతి దృశ్యాలు కనిపిస్తే వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పూలు, పండ్లు వంటి దృశ్యాలు మన జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు, అవకాశాలు, హెచ్చరికల్ని సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెప్తుంది. స్వప్నంలో పూలు దర్శనమివ్వడం సాధారణంగా శుభ సూచకమే. తాజా పువ్వులు కనిపిస్తే సంతోషకరమైన వార్తలు, కొత్త ఆరంభాలు, అనుకోని అవకాశాలు మన జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని అర్థం. తెల్ల పువ్వులు మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మికంగా ఎదగాలనే భావనను సూచిస్తాయి. ఎర్ర పువ్వులు ప్రేమను, ఆకర్షణను, దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలను తెలియజేస్తాయి. పసుపు పువ్వులు జ్ఞానం, విద్య, గౌరవం పెరిగే సూచనగా భావిస్తారు. అయితే కలలో విడిపోయిన పువ్వులు లేదా నేలపై రాలిన పువ్వులు కనిపిస్తే అది కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సంకేతం. భావోద్వేగ కలతలకు ఆశించిన అవకాశాలు చేజారిపోవడం లేదా నిరాశ ఎదురయ్యే పరిస్థితులు రావచ్చని స్వప్న శాస్త్రం హెచ్చరిస్తుంది. ఇక కళల్లో పండ్లు కనిపించడం కూడా ఎక్కువగా శుభ ఫలితాలకే సంకేతమని పండితులు చెప్తున్నారు. పండ్లు అనేవి శ్రమకు దక్కే ఫలితానికి ప్రతీక. పండిన పండ్లు కనిపిస్తే మన కృషికి తగిన ప్రతిఫలం త్వరలో లభించబోతుందని అర్థం. అరటిపండు శుభకార్యాలు, పెళ్లి వార్తలు లేదా కుటుంబంలోని ఆనందకరమైన పరిణామాలను సూచిస్తాయి. మామిడి పళ్ళు ఐశ్వర్యం, ఆనందం, కొత్త సంబంధాలకు సంకేతమైతే ద్రాక్ష పళ్ళు ఆర్థిక లాభాలు, సుఖ సంతోషాలు పెరుగుతాయన్న సూచనకి భావిస్తారు. కానీ పచ్చిగా ఉన్న పండ్లు లేదా పాడైన పండ్లు కల్లోకి కనిపిస్తే అది తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు, ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చని సూచిస్తుంది. చేదు పండ్లు తినడం కష్టమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశాన్ని తెలియజేస్తుంది. పండ్లు చేతుల నుంచి జారిపడి నేలపై పడిపోవడం, అవకాశాలను సరిగ్గా వినియోగించుకోకపోతే నష్టం వాటిల్లవచ్చనే సూచనగా స్వప్న శాస్త్రం వివరిస్తుంది. కళల అర్థం పూర్తిగా తెలుసుకోవాలంటే కేవలం కళలో కనిపించిన దృశ్యాలే కాదు, ఆ సమయంలో మన మనస్థితి, ప్రస్తుతం మన జీవితం ఏ దశలో ఉందన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. కళలను భవిష్యత్తుపై భయపడేందుకు కాదు, మన ఆలోచనలను, జీవన మార్గాన్ని పరిశీలించుకునే ఒక సూచనగా చూడాలని వారు వివరిస్తున్నారు.